నమస్తే. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో సుమారు 10,000 మంది పాల్గొన్నారు. బైక్ ర్యాలీ సుమారు 2,000 మంది పాల్గొన్నారు. అయితే ఏమి ఇంత గొప్ప పండుగ వాతావరణం అంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాజంపేట జిల్లాకు విచ్చేసిన శుభ సందర్భంలో జిల్లాలోని నలుమూలల నుండి స్వచ్ఛందంగా వేలాది మంది తరలి రావడం జరిగింది. దీనికి కారణం పివిఎన్ మాధవ్ వాళ్ళ తండ్రి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన నిజాయితీ సుపరిపాలన, ప్రజలకు నాయకులకు సమాన నాయకత్వం పాటించేటటువంటి వ్యక్తి. ఆయన కడుపు పుట్టిన ఒక గొప్ప శక్తి మన పివిఎన్ మాధవ్. పివిఎన్ చిన్ననాటి నుంచి బీజేపీ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. త్యాగానికి ఫలితంగా పివిఎన్ మాధవ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఆ తరుణంలో పివిఎన్ మాధవ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలకు అతీతంగా ఒక స్నేహితుడిగా, ఒక బంధుమిత్రుడిగా అందరితో కలిసి సమానంగా పోయేటటువంటి వ్యక్తి. ఈ దినం రాజంపేటకు వచ్చిన సందర్భంగా వేలాది జన సమీకరణ సముద్రం తరలి రావడం జరిగింది. కాబోయే ముఖ్యమంత్రిగా చూడాలని, ఆ కళ నెరవేరాలని యావత్ ప్రజానీకం కోరుకుంటుంది. అదే తరుణంలో అన్ని పార్టీలు మాధవ్ వచ్చినటువంటి తరుణ నాయకులకు నిద్ర పట్టలేకుండా పోతూ ఉన్నది. ఈ జన సముద్రాన్ని చూసి రాబోయే రోజుల్లో బీజేపీ జెండాను ఎగరవేస్తామని ప్రతి ఒక్కరూ వాపోతున్నారు. అయితే ఈ రోజు అన్నమయ్య జిల్లాలో రాజంపేటలో జరిగినటువంటి జన సమీకరణ కార్యక్రమం కార్యకర్తల విజయానికి, బీజేపీ విజయానికి ధీటుగా ముందుకు పోవాలని కోరుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయమే, నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 భారతదేశాన్ని అగ్రగామి దేశంగా వారు పనిచేస్తున్నారు. కాబట్టి మన కార్యకర్తలు అందరినీ కూడా వికసిత్ భారత్ లక్ష్యంపై పనిచేయడానికి మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అన్ని జిల్లాల పర్యటన చేస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఒక పెద్ద పండగ వాతావరణం లాగా ప్రతి జిల్లాలో కడప నుంచి మొదలై చూస్తున్నాను. నేను కూడా ముఖ్యంగా ఈ మధ్య సత్యసాయి జిల్లాలో అధ్యక్షుల వారు మాట్లాడలేదు. కార్యకర్త ఒక కార్యక్రమంలో బ్యానర్లు కట్టడమే కాదు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందుండాలని చెప్పడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా అన్నమయ్య జిల్లాలో పదకవిత పితామహుడు ఇక్కడ జన్మించిన చాలా బాగా అభివృద్ధి చెందక ఇబ్బంది ఉన్నది. ఈ మధ్య కాలంలోనే మన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారితో కలిసి ఈఓ గారిని కలిసిన వెంటనే ఒక నెల రోజుల లోపలే ఆ గ్రామానికి కావాల్సిన ప్రధాన అంశాల అభివృద్ధి కార్యక్రమాలు టీటీడీ బోర్డులో ఆమోదించి ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే రాజంపేటలో ఒక కుగ్రామమైనటువంటి పగిడిపల్లి దగ్గర ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంకి ఇప్పటికి కూడా రోడ్డు లేకపోతే మన 20 సూత్రాల చైర్మన్ లంకా దినకర్ గారి ద్వారా ఇంజనీరింగ్ ద్వారా ట్రై చేస్తే 3.6 కోట్ల రూపాయలతో ఆ గ్రామానికి రోడ్డు వచ్చిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వంలోని బీజేపీకే దక్కుతుంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు బీజేపీ ఈ ప్రాంతంలో సాయి లోకేష్ గారి గతంలో రైళ్లు ఈ రాజంపేటలో కానీ పుల్లంపేటలో కానీ ఆగకపోతే వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఇలా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా అటు రమేష్ నాయుడు కానీ ఇటు సురేష్ కానీ మేమందరం కూడా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల కోసం ఎప్పుడు నిరంతరంగా ఏదో ఒకటి గుర్తించి అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనందరం కూడా కాషాయ జెండా ఎగరాలి. రేపు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఉంది కాబట్టి ప్రతి ఇంటి పైన తిరంగా ప్రతి ఇంటి పైన మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి. ప్రతి మండలంలో కూడా త్రివర్ణ పతాక ర్యాలీలు నిర్వహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీకి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు రమేష్ అన్న. ఇప్పుడు మన పార్టీకి ప్రతినిధులు మన చల్లపల్లి నరసింహారెడ్డి గారు అందరికీ నమస్కారం. సమయం తక్కువ ఉంది, ఇంకా అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక 3 విషయాలు నేను సందర్భంగా గుర్తు చేసుకోవాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 1987లో వాజ్పేయి గారికి
ఒక కిడ్నీ తీసేశారు. వారు వచ్చిన తర్వాత నేను, బంగారు లక్ష్మణ్ గారు, మా ఫ్రెండ్ రమేష్ ఢిల్లీలో ఉండి వారిని చూద్దామని వారి ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో చెప్పారు 104 ఉందండి టెంపరేచరు, సరి కూర్చోలేరు, మాట్లాడలేరు అని చెప్పేసి. సర్లే అని చెప్పి మేము వచ్చేసాం. గేట్ కాడికి వచ్చాక మనిషి వచ్చారు రండి అని చెప్పేసి. మళ్ళీ మేము వెళ్తే వారు వచ్చి హాల్లో కూర్చోన్నారు. కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు. బంగారు లక్ష్మణ్ గారు అన్నారు, ఇట్లా పరిస్థితిలో మీరు రాకపోతే అని అంటే వారు అన్నారు, आप హైదరాబాద్ సే ఇतना दूर आया, మీరు హైదరాబాద్ నుండి ఇంత దూరం వస్తే నేను ఆ గదిలోకి ఇంటికి రాలేకపోతే ఎంత అన్నారు. ఇంకో సంఘటన, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్తిపాడు మండలం పేద శంకర్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పెద్దిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ మాట్లాడుతూ 19 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరూ తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని, తద్వారా చిన్న పిల్లల్లో పెరిగే నులి పురుగులను నివారించవచ్చని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాలల ఆరోగ్య సంరక్షణ బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు లంకపలోవా సొసైటీ చైర్మన్ వరపుల రామకృష్ణ మరియు ఎన్డీఏ కూటమి శ్రేణులు, పెద్దపాలెం పిహెచ్సి వైద్యులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. వారి స్కూల్స్లోనే కాదు, ఒక మానసిక ప్రశాంతతే కాదు, శారీరకంగా ఒక దృఢత్వంతో వారు పెరుగుదలుతుంటే వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏ స్కూల్కి వచ్చి మనం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినాలంటే వారి మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, హెల్త్ సహకరించాలి, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వారి హెల్త్ గురించి ఆలోచించి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నేషనల్ డీవార్మింగ్ అంటే నులిపురుగులు నిర్మూలన కార్యక్రమం అన్నది నిజంగా చాలా అభినందించవలసిన విషయం. ప్రతి పాఠశాలలోని నేను ఇక్కడ సిబ్బందికి ప్రత్యేకించి చెప్పాల్సింది, ఈ కార్యక్రమం అన్నది ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది. దాన్ని ఆచరించవలసిన ఆవశ్యకత అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి గ్రామం అంటే మన నియోజకవర్గంలోనే ఉన్న ఎక్కడెక్కడ మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ పిల్లలకి, తల్లిదండ్రులకి ఈ కార్యక్రమం గురించి ఒక అవేర్నెస్ అంటే అవగాహన కల్పించి, వారు పిల్లలకి చేతులకు ఇచ్చేసినప్పుడు ఇక్కడ వేసుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. అదే అంగన్వాడీ స్కూల్స్లో కూడా మీరు ఆ తల్లిదండ్రులకి, మీ దగ్గరికి వచ్చిన తల్లులకి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఇచ్చి మీ పిల్లలకి ఇవి ఇవ్వండి అని చెప్పడం అన్నది మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. మేమందరం వచ్చి ఇలా కూర్చుని ఏదో మీటింగ్ పెట్టి దాని గురించి చెప్పడం అంటూ చెప్పేస్తాం, కానీ దాన్ని మీరు ఆచరించవలసింది అందరం మీ అందరి సిబ్బంది అందరి చేతుల్లోనే ఉందని ఇక్కడ నేను ప్రత్యేకంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఈ 19 సంవత్సరాల విద్యార్థులు, పిల్లలు, చిన్నపిల్లలు మరి ముఖ్యంగా బాగా ఇప్పుడిప్పుడు అంగన్వాడీ స్కూల్స్కి వచ్చి పిల్లలందరూ వారి ఇంటి దగ్గర ఆడుకోవడంలో వారి చేతులు శుభ్రంగా ఉంచుకుపోవడం, ఇంకా వేరే వేరే కారణాల వల్ల వారికి ఎక్కువగా పడతాయి. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలు దాటిన పిల్లలకి వారికి అన్నీ తెలుసు కాబట్టి ఆ క్లీనింగ్ అన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఒక 5-6 సంవత్సరాల ముందు పిల్లలకి మాత్రం మీరు ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభించిన సినీ నటి నిధి అగర్వాల్. కాకినాడ నగరంలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. కాకినాడలో దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ 11వ షోరూంను మంగళవారం ఆమె ప్రారంభించారు. నటి నిధి రాక కోసం పలువురు అభిమానులు, ప్రేక్షకులు ఆమెను చూసేందుకు షోరూం వద్దకు భారీగా హాజరయ్యారు. ముందుగా షోరూం బయట ఏర్పాటు చేసిన వేదికపై ప్రేక్షకులు ఆకర్షించే విధంగా ప్రసంగించారు. అనంతరం షోరూం రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షోరూంలోని ఆభరణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి జ్యువెలర్స్ భాగస్వాములు ఇమ్మడి రాకేష్, జాబిలి, ఇమ్మడి రాజేష్, మౌనిక, పైండ వెంకటనారాయణ, పైండ కృష్ణప్రసాద్, బాలకృష్ణ, తొమ్మండ్రు రాజాలు పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా స్వరూప వ్యవహరించారు. అందరికీ నమస్కారం. మీడియా అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఈ మాది 11 స్టోర్ ఓపెనింగ్కి వచ్చడానికి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. అండ్ కాకినాడ ఐ థింక్ ఫస్ట్ టైం వస్తున్నాను, సో నాకు చాలా నచ్చింది. మళ్ళీ రావాలి కాకినాడ. అండ్ ఈ మాది స్టోర్లో కలెక్షన్స్ చాలా బాగుంది. ఇట్స్ గోల్డ్ జ్యువెలరీ బట్ సిల్వర్ జ్యువెలరీ ప్లేటెడ్ విత్ గోల్డ్. సో అఫోర్డబుల్గా ఉంది. డిజైన్స్ కూడా చాలా బాగుంది. సో డూ కమ్ అండ్ షాప్ హియర్.
And Ramesh Garu and Sunita Garu, Rakesh Garu, Rajesh Garu, they're all a part of the company and chala rich looking store undi. So, and owners kuda chala, I think, very nice people. So it's really lovely to be here today, and they have a special collection and special offers. They have a Victorian jewelry also, South Indian jewelry kuda undi. So range collections, yeah, Ratha and Raka, and meerandaru ki chala nachtundi. Raja Saab with Prabhas sir. Yeah, thank you. Congratulations. Thank you. Sorry? First time vachanu to be continued. కాకినాడ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ సో చాలా నచ్చింది అండ్ కాకినాడతో అంతా లవ్ వచ్చింది ఫర్ ఆ ఫిల్మ్ హరిహర వీరమల్లు సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ లాట్స్ ఆఫ్ లవ్ మళ్ళీ రావడం ఇక్కడ తినలేదు ఓకే తినాలి నెక్స్ట్ ఈవెంట్ తర్వాత థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా కంకిపాడులో ఫినిక్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో శంకర కంటి ఆసుపత్రి మరియు బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకట్రామ్ పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పేదవారికి బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ అన్ని విధాలుగా సేవలు అందిస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ వారి సేవలను కొనియాడారు. ఉదయం 10 నుంచి కంటి వైద్య శిబిరం వద్ద సుమారు 300 మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. 20 సంవత్సరాలుగా పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మరి అనేకటువంటి చారిటీ కార్యక్రమాలు చేయటం జరుగుతోంది. మరి ఈ రోజున ఫినిక్స్ ఫౌండేషన్ శంకర కంటి ఆసుపత్రి వాళ్ళ సౌజన్యంతో మరి మా యువనేత బోడే వెంకట్రామ్ గారి ఆధ్వర్యంలో ఈ కంకిపాడు గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు ఎవరికన్నా సరే ఎవరికైనా అవసరం ఉంటే శుక్లాల యొక్క ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయటం కూడా జరుగుతుంది. మనం చూస్తే గత 20 సంవత్సరాల నుంచి పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలి అని చెప్పి బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ తరపున బోడే ప్రసాద్ గారు వారి కుటుంబం 2005 సంవత్సరం నుంచి కూడా ఇంటి దగ్గరే ఉచితంగా మరి వైద్య పరీక్షలు నిర్వహించి పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందించటం అట్లాగే వారికి ఉచితంగా మందులు అందజేయటం జరుగుతూ ఉంది. మరి అదే బాటలో ఈ రోజున ఆయన కుమారుడు వెంకట్రామ్ గారు కూడా ఉచిత వైద్యం ప్రజలకు అందజేయాలనే సదుద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఆ కార్యక్రమాలు మరి ఈరోజు ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర ఐ హాస్పిటల్ వారి సౌభాగ్యంతో మరి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో కంకిపాడులో ఉచిత కంటి పరీక్షలు మరి అదేవిధంగా వచ్చిన పేషెంట్స్కి ఒకవేళ శుక్లాలు ఉంటే మరుసటి రోజు అంటే రేపే వాళ్ళకు ఒక ప్రత్యేక వాహనం పెట్టి వాళ్ళందరినీ చక్కగా గుంటూరు తీసుకెళ్ళి దగ్గరుండి వాళ్ళకి ఫుడ్తో పాటు మరి వసతి కల్పనలు కూడా వాళ్ళే దగ్గరుండి చూస్తున్నారు. మళ్ళీ రిటర్న్ డ్రాప్ చేయడం కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి మరి కంకిపాడులో ప్రజలు చక్కగా ఈ క్యాంప్ అనేది వినియోగించుకుంటున్నారు. మరి ఇలాగే మరి బోడే ప్రసాద్ గారి అధ్యక్షత చక్కగా ఇలాంటి క్యాంపులు మరికొన్ని ప్రతి 2 నెలల కన్నా 3 నెలల కన్నా జరపాలని చెప్పి మరి శంకర ఐ హాస్పిటల్ నుంచి ఈయన కూడా వచ్చారు. మరి ఈయన నేతృత్వంలో చక్కగా వస్తు కల్పనలు అన్నీ కూడా బాగా జరిగినాయి. మరి ఫస్ట్ ముందలేమో వచ్చేసరికి మన కానూరు మురళీనగర్లో పెట్టామన్నమాట. మరి ఇప్పుడు కంకిపాడు మండలంలో కంకిపాడు గ్రామంలో పెట్టాము. మరి వచ్చే వారం ఉయ్యూరులో కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాము. మరి ఇలానే మా నియోజకవర్గంలో ప్రజలందరికీ ఈ శంకర ఐ హాస్పిటల్ వారి ద్వారా చక్కగా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చూస్తారని మేము కోరుకుంటున్నాము.
అలా కృష్ణా జిల్లా మోవ మండలంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పర్యటించారు. కొండవరం గ్రామంలో వరకట్న వేధింపులతో ఇటీవల ఉయ్యూరులో మరణించిన నవవధువు శ్రీవిద్య కుటుంబ సభ్యులను చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రీవిద్య కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ తమకు న్యాయం చేయాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ కు విజ్ఞప్తి చేయగా శ్రీవిద్య మృతికి కారకులను చట్ట ప్రకారం శిక్షించి అండగా ఉంటామంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, ఉన్నత విద్యను అభ్యసించి గోల్డ్ మెడల్ సాధించి కూడా పెళ్లైన 3 నెలలకే మరణించి అంటే ఎంతో క్షోభ అనుభవించి ఉండాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. లిస్ట్ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు శ్రీ చైతన్య వాళ్ళు. చూడండి, అలాంటి తెలివైన అమ్మాయి, ఎంతో మందికి చదువు చెప్పే అమ్మాయి ఎంత మానసిక క్షోభకు గురై ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. సో డెఫినెట్లీ దీంట్లో ఫౌల్ ప్లే అని ఉందా లేదా, లేకపోతే ఇదే కేవలం బలవన్మరం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టు అయితే చేస్తాం. నిర్బంధించి అన్యాయంగా 13.70 లక్షలు కట్టించారు. బాధితుడు సత్యమూర్తి ఆరోపణలు. మంచేరు సొసైటీ వద్ద బాధితుడితో పాటు ఆందోళన చేపట్టిన రైతులు. సొసైటీ సీఈఓ రాజేష్పై ప్రత్యేక ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలి. రైతులు డిమాండ్ నిబంధనలకు లోబడే విధులు నిర్వహిస్తున్నారు. సీఈఓ కాకినాడ మంచేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం 2024-25 సంవత్సరంలో రైతులకు అందించిన ఎరువుల అమ్మకాల అవకతవకలు జరిగాయని కార్యాలయంలో నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేసి 13.70 లక్షల నగదు సొసైటీ సీఈఓ రాజేష్ అన్యాయంగా కట్టించారని సొసైటీ క్లాస్ 4 ఉద్యోగి చిన్నారి సత్యమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 3 లారీలు లోడ్ను తానొక్కడే ఎలా తరలిస్తారని సత్యమూర్తి ప్రశ్నించారు. తనను కావాలని తాళరేవు సొసైటీకి పంపించి గోడం తాళం సీఈఓ రాజేష్ కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ఉంచుకొని ట్రాక్టర్లో ఎరువులను తరలించారని బాధితులు వాపోయారు. సార్, ఇప్పుడు 13,70,000 రూపాయలు జరిగితే మీ తమ్ముడు కూడా తెలియకూడదని చెప్పాడంటండి సీఈఓ. ఓకేనా, నాకు కూడా ఇంత విషయం తెలియదండి. నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏట్రా ఇంత అమౌంట్ నువ్వు ఏ ధైర్యంతో కట్టేవారు అని అడిగితే ఇలా అని చెప్పాడండి. ఎలా కట్టేవారంటే వాళ్ళు బెదిరించారంట. లోపల తలుపులు వేసేసి బంధించేసి లెటర్ రాయించేసుకుని సీఈఓ రాజేష్ బెదిరించి భయపెట్టి మొత్తం మీద ఆ అమౌంట్ నువ్వు కట్టకపోతే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, రకరకాలుగా ఇంకా బయట నీ తమ్ముడు తెలిసినా కూడా నీ మీద కేసు పెడతాం. ఈ విషయం వాళ్ళ తమ్ముడుగా నాకు కూడా తెలియదండి ఇంత జరిగినట్టు. ఓకేనా, ఇప్పుడు ఈయన పేరు లోన్ ఇట్టారు 3 లక్షలు. రేపు పొద్దున ఆయనకి ఏమైనా అయిందనుకో మేమే కట్టాలా లేకపోతే ఆయన కట్టేస్తాడా? 24 గంటల్లో లోన్ ఎలా శాంక్షన్ చేస్తారండి? ఎరువుల షాప్ ఇక్కడ ఎక్కడ నుంచి చూపించన్నారు? మంజీర్లో 3 లక్షల రూపాయలు ఎరువుల షాప్ ఉన్నట్టు ఇక్కడ లోన్ శాంక్షన్ చేస్తారు 24 గంటల్లో. మాకు ఎవరికీ తెలియకుండా రేపు పొద్దున ఆయనకి ఏదన్నా అవుతుంది, ఎవడ కడతాడు? మేము కట్టాలా కట్టకర్లేదా? దీని గురించి మాట్లాడదామని చెప్పి పెట్టామండి. ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, మాట్లాడాం, బ్యాంక్ మేనేజర్లు వచ్చారు, చెప్పాం కంప్లైంట్. మాకైతే న్యాయం చేయాలి, అది మా డిమాండ్. మా మంజేరు గ్రామం కోయిలూరు మండలంలో నివసిస్తాం. మా పేరు వెంకటచలపతి. ఇక్కడ మా మంజేరు పరిధిలో సొసైటీలో 3 సంవత్సరాలుగా వడ్డీ కడుతున్నాం. వడ్డీ తాలూకా రిసిప్ట్లు ఇప్పుడు వరకు అందజేయడం కూడా జరగలేదు. ఎప్పుడైనా వ్యవసాయం నిమిత్తం పిండి బస్తాలు వస్తే 1 బస్తా 2 బస్తాలు తప్ప 5 బస్తాలు 10 బస్తాలు అడుగుతుంటే ఎప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఎవరైనా ట్రాక్టర్ మీద గట్రా ఏమైనా వచ్చి అడిగితే వాళ్ళకి 50 బస్తాలు 100 బస్తాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇందులో లోపగారు ఏంటన్నది మాకు ఇప్పుడు వరకు అర్థం అవ్వలేదు. దాని గురించి రిసిప్ట్లు అడిగితే ఏమంటున్నారు? రిసిప్ట్లు అడిగితే ఇస్తాం అంటున్నారు తప్ప ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టింది తప్ప ఇప్పుడు వరకు రిసిప్ట్లు కానీ ఏమి కూడా మాకు అందలేదు. ఎంత కట్టుంటారు? ఇంచుమించులో ఒక 70-80 వేలు కట్టానండి. ఎటువంటి రిసిప్ట్? నిన్న కాక మొన్న కూడా అడిగిన రిసిప్ట్లు అయ్యి మనకు కట్టినంటే ఇచ్చేస్తాం 2 రోజులు అన్నారు, అంతే తప్ప ఇప్పుడు వరకు కూడా అందజేయలేదు. ఇంకా